బంధువులు, స్నేహితులు, పరిచయం ఉన్నవాళ్ళు ఇలా ఎవరు కలిసినా ఇంటికి రండి అని ఆహ్వానించడం పరిపాటి. అతిథి దేవోభవ అని గౌరవించుకునే సంప్రదాయం మనది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇంటికి రమ్మన్న సంగతి అటుంచి ఎవరైనా వస్తే అనుమానంతో చూసే పరిస్థితి తలెత్తింది. మొహమాటానికి పోయి కరోనా కోరలో చిక్కుకునే బదులు మా ఇంటికి రాకండి అని నిర్మోహమాటంగానే చెప్పేస్తున్నారు హైదరాబాద్లోని ఓ కాలనీ వాసులు. ఇలా చేయడం అమర్యాదైన సెల్ఫ్ లాక్డౌన్ తప్పదంటున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వైరస్ సోకిన వారిలో లక్షణాలు లేని వాళ్లే అధికంగా ఉండగా వాళ్లంతా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అలాంటి వాళ్లు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిన 2200 కోవిడ్ పాజిటివ్ బాధితులు ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతున్నారని, ప్రభుత్వ అధికారులకు సహకరించకుండా మిస్సింగ్ లిస్టులో ఉంటున్నారని ఓ సర్వే నిగ్గు తేల్చింది. ఈ పరిస్థితుల్లో వైరస్ బారి నుంచి తమను తాము కాపాడుకోవటానికి కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు. అనుకోని అతిథులు ఇంటికి వస్తే భయాందోళనకు గురవుతున్నారు. అది ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. అందు గురించి మనము ముందు జాగ్రత్తగా కొంచెం మనసుకు కష్టమైనా కానీ రాశాము. ఎందుకంటే తర్వాత బాధపడే కంటే ఈ విధంగా కొంతకాలము నొచ్చుకొనైనా మనము అందరము జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందని అందు గురించి ఈ విధంగా చేయవలసి వచ్చింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరిని కలిసే పరిస్థితి లేదు. మనకెంత ఆప్తమిత్రులైనా సరే, మన దగ్గర బంధువులైనా సరే, వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు కరోనాకి ఎఫెక్ట్ కావద్దు అంటే మనం వాళ్ళ ఇంటికి పోవద్దు. సింపుల్ థింగ్. ఎవరింట్లో వాళ్ళు ఉంటే బెస్ట్. అత్యంత అవసరం ఉన్న పరిస్థితిలో ఆ ఇంట్లో ఒక్కరే పోయి రావాలి ఎక్కడన్నా కావాలంటే, మనం కొనుక్కొచ్చుకోవాలంటే. అదర్వైజ్ ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. ముషీరాబాద్ భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీ వాసులు తమను తమ కుటుంబీకులను రక్షించుకునేందుకు ఓ వినూత్న ప్రచారంతో ఆలోచింపచేస్తున్నారు. కోవిడ్ ఆరంభంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన ఈ కాలనీ వాసులు ప్రస్తుతమున్న పరిస్థితికి ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే శ్రేయస్కరమంటున్నారు. మా ఇంటికి రాకండి, మీ ఇళ్లకు రానివ్వకండి అంటూ బోర్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి తమ ఇంటిలోకి ప్రవేశం నిషిద్ధం అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ నిబంధన మిత్రులు, బంధువులు, పరిచయం లేని వ్యక్తులందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు. కరోనా మహమ్మారి సమసిపోయే వరకు ఇదే రకమైన వరవడిని కొనసాగిస్తామంటున్నారు. మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకు ఉన్నది తెలియదు. అప్పుడే కరోనా వచ్చిందన్న మనకు తెలియదు. సిమ్టమ్స్ రావడానికి ఒక వారం రోజులు పడుతుంది, ఒకరికి 3-4 డేస్ లేదా 14 డేస్ తర్వాత కూడా వస్తున్నాయి కదా. కాబట్టి వాళ్ళు అంతలోపల మన ఇంటికి వచ్చిపోయి మన ఇంట్లో ఉండి కూర్చొని వాళ్ళు వస్తున్నారు, మనం టీ ఇవ్వడమో, వాళ్ళకి ఏదో మర్యాదలు అవి చేస్తూనే ఉంటాం కదా. అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కరోనా వచ్చిందని తెలిసే విషయం తెలిస్తే అసలు మనం ఎంత ఇదిగా డిసప్పాయింట్ అవుతామో, మనం మానసికంగా కూడా మనకు రాకపోయినా మనకు వస్తుందేమో అన్న భావన మనలో తలెత్తుతుంది. సో కరోనా ఎవరైనా మన ఇంటికి వచ్చిన తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ఏమైనా తెలిస్తే బాధపడే కంటే కూడా ముందుగానే ఎవరి మనసు బాధపడుకోకుండా మనము జాగ్రత్తగా ఉన్నట్టు ఇతరులను కూడా జాగ్రత్త పరిచేటట్టుగా ఉంటుంది. కాబట్టి మేము ప్రతి ఇంటికి కూడా, మా కాలనీ అన్నయ్య గారు అందరికీ కూడా ఇచ్చారు, మా ఇంటికి ఎవరు రాకండి, మీ ఇంటికి కూడా మమ్మల్ని ఎవరిని రానివ్వకండి అనే కాన్సెప్ట్. ఇది ఈ సంవత్సరం కరోనా పోయే వరకు అందరం కూడా ఇది పాటిస్తే అందరం కూడా జాగ్రత్తగా ఉంటాము, మనల్ని కాపాడుకుంటూ ఇతరులు. సివిల్ ఇంజనీరింగ్, సో ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అయితే నేనైతే సేఫే అండి కరోనా వల్ల, కోవిడ్ వల్ల. కాకపోతే మనకి తెలియకుండా 2000 పాజిటివ్ కేసెస్ మన హైదరాబాద్లో బయట తిరుగుతున్నారు. అది మేబీ మా ఫ్యామిలీ నుంచే కావచ్చు, ఏ ఫ్యామిలీ నుంచైనా కావచ్చు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి, మనం అందరం సేఫ్ ఉండడానికి మేము ఇది అనేది ఒక లైక్ మీరెవ్వరు మా ఇంటికి రాకండి, మేమెవరు మీ ఇంటికి రామని మేము ఒక కాన్సెప్ట్ లైక్ మేము అలా పెట్టుకున్నాము. సో ఐల్ జస్ట్ సజెస్ట్ ఫర్ ఎవ్రీవన్ దట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్యామిలీ, స్టే అట్ హోమ్ అండ్ బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పీపుల్ సరౌండింగ్. ఇంటికి రావద్దని చెప్పటం తమకు సైతం మనస్కరించటం లేదని, కానీ కరోనా నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రైమరీ కాంటాక్ట్ తెలుసుకోవటం సైతం గగనమైన ప్రస్తుత తరుణంలో ఎవరినీ కలవకపోవటమే పరిష్కారమని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొహమాటానికి పోయి వైరస్ను ఆహ్వానించే బదులు కఠినంగా వ్యవహరించి క్షేమంగా ఉండటమే మేలని కాలనీవాసులంటున్నారు. ఒకప్పుడు వెల్కమ్, స్వాగతం అంటూ ఆహ్వానాలు పలికిన ఇంటి ద్వారాలు ఇప్పుడు స్టే హోమ్, స్టే సేఫ్ అనే నినాదాన్ని అందుకున్నాయి. నగరంలోని పద్మశాలి కాలనీవాసులు మరొక అడుగు ముందుకేసి మా ఇంటికి రాకండి, మీ ఇంటికి ఎవరిని రానివ్వకండి అనే ప్రచారాన్ని అందుకున్నారు. ఈ ప్రచారం ఒక రకంగా
చింత్రంగా ఉన్నా ప్రస్తుతం ఉన్న మహమ్మారి విజృంభణ సమయంలో ఇది తప్పనిసరి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ నరేందర్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.